వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్. హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బీరకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చూపిస్తున్నట్లుగా పైన చెక్కు తీసేయాలి. తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని మెత్తగా నూరుకొని అందులోనే 1 ఇంచు అల్లం, ఒక 4-5 వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కొంచెం కచ్చా పచ్చాగా నలిగేలాగా నూరుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కూర ఉడికేటప్పుడు గ్రేవీ వస్తుంది. అవి వచ్చేసి ముక్కలు ముక్కలుగా లేకుండా కొంచెం గుజ్జులాగా వస్తుంది అన్నమాట కర్రీ. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా ఇలా కొంచెం లైట్గా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వాటిని వేపుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని, ఎక్కువ వేగాల్సిన పని లేదు, లైట్గా ఇలా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు, ఇందులోనే అల్లం చిన్నులపై కొబ్బరి కూడా ఉంది కదా, మొత్తం కలిపి వేసేసి ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి అలా కలబెట్టేసి మూత పెట్టాలి. తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న ఈ పచ్చిపప్పు వచ్చేసి కడిగేసి శుభ్రంగా ఇందులో వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలదిప్పి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఆల్మోస్ట్ ఒక 50% ఉడికే వరకు ఉడకనిచ్చి ఇందులో మీడియం సైజు టమాటా ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అక్కడ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆ టమాటా మగ్గే వరకు ఉంచి, బీరకాయలో వాటర్ వస్తుంది, మనం వాటర్ వేసే పని ఉండదు, ఆ వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.